హాస్టల్‌కి వెళ్ళడానికి లగేజ్ అంతా రెడీ చేసుకున్నాను. వెళ్ళడం ఇష్టం లేదు. సో, తప్పదు. నానమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని హాస్టల్‌కి స్టార్ట్ అయిపోయాను. సో, ఫస్ట్ డే కాబట్టి ఏడుపొచ్చేస్తుంది. ఫోన్ మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చారు. సంతోషం. అలా టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి. లేసిన నుండి మెడిటేషన్ అంటారు. సో, మేము నిద్రపోతున్నామో తెలియదు, మెడిటేషన్ చేస్తున్నామో తెలియదు. హాస్టల్ అంటే తెలిసిందే. వాష్‌రూమ్ చాలా తక్కువ. అడ్జస్ట్ అవ్వాల్సిందే. సో, ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫుడ్ పెట్టేస్తారు. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. మేము 3 ఇడియట్స్ లాగా తయారైపోయాం హాస్టల్‌లో. మేము చదివే చదువుకి మాకు సపరేట్‌గా ట్యూషన్ కూడా పెట్టారు. సో, సపరేట్‌గా మేడమ్స్‌ని, సార్‌లను కూడా పెట్టారు. అయినా మాకు అర్థం అవ్వట్లేదు. చదివి, చదివి మాకు హెడేక్ కూడా వచ్చేస్తుంది. బట్ వీళ్ళందరూ చెప్పేది మా కోసమే కదా అని సీరియస్‌గా తీసుకొని చదవడం స్టార్ట్ చేసేసాము. ఇలా హెడేక్ వస్తుంది అని సండే, సండే మాకొక ఫెసిలిటీ కూడా ఉందండోయ్! ఆయిల్ పెట్టి హాయిగా మసాజ్ చేస్తారు. మేము కష్టపడుతున్నాం కదా అని. ఇలా మసాజ్ చేసేస్తారు సండే, సండే. ఫైనల్‌గా నేను కూడా నలుగురికి చెప్పేంత పెద్దవాడిని అయిపోయాను. సో, ఇప్పుడు నేను కాలేజ్‌లో ఫస్ట్.